మూవీ అయితే చాలా బాగుంటుంది అన్న. వాళ్ళ మమ్మీ సెంటిమెంట్ అయితే చాలా నచ్చింది నాకు. అట్లనే ఇంకా ఇట్లాంటి మూవీ ఇంకా రావాలని కోరుకుంటున్నాం మేము. కుర్చీ మడతపెట్టి దట్స్ ఆల్, ఇట్స్ ఎ లాట్. అంటే మూవీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. డాన్స్ అయితే శ్రీలీల చాలా మంచిగా చేసింది. అండ్ మూవీ కూడా చాలా నచ్చింది నాకు. ఇంకా అంటావంటే శ్రీలీల అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. ఆమెను ఒక్కసారి కలవాలి అంతే. థ్యాంక్ యూ. మదర్ సెంటిమెంట్ రమ్యకృష్ణ చాలా మంచిగా చేసింది అన్న. ఒక మదర్ ఎట్లుండాలో ఆమె చాలా మంచిగా చూపించింది. ఒక కొడుకు ఎట్లా దారిలోకి రావాలో, వాళ్ళ అమ్మ ఎంత కష్టపడిందో ఆ కొడుకు మంచిగా సేఫ్గా ఉండడానికి. అట్లాంటి అమ్మ అందరికి ఉండాలి, అందరికి ఉంటుంది. కానీ అందరు వెయిట్ చేయాలా. థ్యాంక్ యూ. బాగాలేదంటే అది వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, మనకు అవసరం లేదు. నచ్చిన వాళ్ళు నచ్చినంత చూస్తారు అంతే. బ్లాక్ బస్టర్ అని చెప్పలేను కానీ మాకైతే హార్ట్కి అయితే టచ్ అయింది మదర్ సెంటిమెంట్. ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ మూవీ. ఫస్ట్ టైం అయిపోయింది, ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ పోతున్నా. ఓకే సూపర్. సినిమా అంటే ఫైటింగ్ సీన్ ఏముంటుంది అండ్ సాంగ్ రైట్. మహేష్ బాబు ఆల్వేస్ ఈసారి సినిమా ఇరిగిస్తారు కదా. అయితే ఫస్ట్ హాఫ్ కొద్దిగా యావరేజ్ అయినా, సెకండ్ హాఫ్ సినిమా కొద్దిగా సెంటిమెంట్ బాగా తీశాడు. ఇన్నాళ్ళకైనా మహేష్ బాబు మళ్ళీ ఈ సినిమాకి డాన్స్ చేయడం బాగా చేశాడు. కానీ డీజే మ్యూజిక్ బాగానే తీశాడు. త్రివిక్రనాథ్ బాగానే తీశాడు మ్యూజిక్ అని. మహేష్ బాబు మళ్ళీ ఇదే సినిమాకి మళ్ళీ ఉంటుంది. సినిమా అయితే ఆడినట్టు బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే అదే కొద్దిగా కామెడీ ఎడిసాడు. ఫైట్లు సునీల్ గారిని రామరావు అవి కామెడీ అది కొద్దిగా ఫస్ట్ హాఫ్ యావరేజ్. సెకండ్ హాఫ్ నుంచి వాళ్ళ అమ్మ కల్పన కానీ సినిమా బాగుంది. అదే సినిమా మళ్ళీ జాగ్రత్త బాబుకి వెళ్ళనెట్టాడు. అదే ఫైట్ ఆడితే ఇంకా బాగుంది సినిమా సెకండ్ హాఫ్. అది ఫిన్స్ నేను పక్క ఫిన్స్ మహేష్ బాబు ఫ్యాన్. అది ఏ సినిమా అవుతాను మహేష్ బాబు. వచ్చిన రోజు 4 సార్లు చూశాను. ఏళ్ళ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు 5వ సారి. అది కాకినాడ మా ఊరు. అది హైదరాబాద్. పాన్స్ అయితే బాగానే చేశారు సినిమా వచ్చిన రోజు. చాలా బాగా చేశారు. హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగా చేసింది. అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోర్ అనిపిస్తుంది కదా అందుకునే. సెకండ్ హాఫ్ అని చెప్పి సినిమా బాగుందన్న. జగత్ బాబుని ఫైట్ ఎడితే ఇంకా బాగుంది సినిమా. అదే మెయిన్. ఓకే చూడొచ్చు అన్న. సినిమా చూడొచ్చు, పక్కాగా చూడొచ్చు. చాలా బాగుంది అన్న పాట. చాలా బాగుంది. ధూంబా చాలా బాగుంది. ఐటమ్ సాంగ్ చాలా బాగుంది. మెయిన్ సినిమాకి ఐటమ్ సాంగే. అది హీరోయిన్ గురించి కాదు, మా అన్న గురించి వచ్చా. అది త్రివిక్రమ్ చాలా సినిమా చూసినామన్న. ఈ సినిమా త్రివిక్రమ్ చాలా స్టోరీ మాత్రం కథ మంచి లేదన్న. సినిమా ఫస్ట్ ఎందుకంటే మహేష్ బాబు సినిమా చాలా చూశాను. అసలు నేను బాలకృష్ణ ఫ్యాను. మహేష్ బాబు సినిమా ఎట్లా ఎలా ఉంది చూస్తే అసలు ఆ సినిమా కథ ఎక్కడ పోయిందో అసలు ఏ రేటు పోయిందో అర్థం కాలేదు. రెడ్డి దాంట్లో మొత్తం బెర్ర చేశారు. నేను సినీ ఫైటర్, నేను సినిమాలు చేశాను. ఇలాంటి సినిమాను ఫస్ట్ టైంలో ఇలాంటి త్రివిక్రమ్ నెక్స్ట్ ఇలాంటి సినిమాలు కథ చేయొద్దని నేను కోరుకుంటున్నాను. లేదన్న అసలు ఎక్కడ వెళ్ళిపోయింది. అసలు ప్రకాశ్ ఏంటి అసలు ఈయన పార్టీ ఏది బోర్ కొట్టలేదు. అది అసలు ఏది అసలు ఏం అర్థం కాలేదు మాకు. అయితే డిఫరెన్స్ ఉంది. వేరే కథ వేరే పెట్టాడు. లాస్ట్ దాకా కూడా మహేష్ బాబు కూడా వేరే డిఫరెన్స్ చూపించిండు. మొత్తం దీని కూడా అంతా బెర్ర చేసిండు. రెడ్ కలర్ వేసేసి సినిమా మొత్తం చాలా వేసేసాడు. చాలా ఎక్సలెంట్ దారుణంగా ఉందన్న సినిమా మాత్రం. 100% అందరూ రాలేదన్న. అసలు మహేష్ బాబు అంటేనే ఫ్యాన్స్ అంత బాగుంటారు. అలాంటి ఫ్యాన్స్ అందరు ఫ్యాన్స్ వాళ్ళే సఫర్ అయిపోయారు సినిమా చూసి. అట్లా ఆ విధంగా నెక్స్ట్ మొత్తం అలాంటి కథ చేయొద్దు. మహేష్ బాబు మంచి సినిమా కావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే. వైకుంఠపురం కూడా ఫస్ట్లో అట్లా అన్నారు, తర్వాత బ్లాక్ బస్టర్ అయింది. ఇది కూడా అట్లా నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయింది. ఇప్పుడు పుంజుకుంటుంది. చాలా బాగుంది అసలు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మహేష్ బాబు ఇరగదీసింది. యాక్టింగ్, డ్యాన్స్ సూపర్. బ్లాక్ బస్టర్ అని సంక్రాంతికి ఈ థర్డ్ టైం చూడడం నేను. లేదన్న, అది నెగిటివ్ ఫీడ్బ్యాక్. మేము అట్లనే పోయినాము, ఎక్కడ బోర్ కొట్టలేదు. అందుకే థర్డ్ టైం మళ్ళీ వచ్చాను. సూపర్ అసలు. సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇదే. థ్యాంక్ యూ. మేము మహేష్ బాబు ఫ్యాన్సే. ఫ్లాప్ అన్నారు, ఫ్లాప్ ఒప్పుకుంటామే. బ్రహ్మోత్సవం మూవీ అన్నాం, ఒప్పుకొని పక్కకు వదిలేసి మా సినిమాని. దీన్ని మాత్రం ఫ్లాప్ అన్నారు అనుకో, ధమాక్ లేని వాళ్ళే అంటారు ఈ సినిమా. ఒప్పుకోరు మేము సార్. ఆయన ఫిగర్కి చాలు సినిమా, కాళ్ళు ఫిగర్ అంతే. మహేష్ బాబు అంటే ఫిగర్ అంటేనే మహేష్ బాబు. ఓ చాలా, మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే. మహేష్ బాబు కృష్ణ లాగానే, మేము కృష్ణ ఫ్యాన్సే.
కృష్ణ లాగానే తండ్రి లాగానే మహేష్ బాబు అన్నారు. కానీ దాన్ని మొత్తం పక్కకు తీసి పడేసాడు. అది మాత్రం ఒప్పుకోవడం మేమే బుర్ర ఖరాబ్ అయింది మహేష్ బాబు డ్యాన్స్ చూసి. మహేష్ బాబా కాదా అసలు ఏంది నాని ఇంత తొందరగా ఈ సినిమా సర్ప్రైజ్ ఇస్తారని మేము కూడా అనుకోలేదు. యంగ్ అయిపోతున్నాడు, ఈ సర్ప్రైజ్ ఇస్తారని అనుకోలే. మేము కూడా ఇంత ఎక్స్పెక్ట్ చేయలే. ఆయన కూడా చెప్పలేదు త్రివిక్రమ్ కూడా ఇలా డ్యాన్స్ ప్రత్యేకత చూస్తారు మహేష్ బాబుది అది మేము చూపెట్టలే. ఆమె మళ్ళీ శ్రీలీల ఇద్దరు బాగా కనెక్ట్ అయింది, చాలా బాగుంది. మదర్ సెంటిమెంట్ బుర్ర ఖరాబ్ చేసిండు, విధవలకు అర్థమవుతలే, అస్సలు అర్థమవుతలే విధవలకు. బాహుబలి ఎలా ఉంది, బాహుబలికి మించిన సెంటిమెంట్ ఇది, అర్థమవుతలే. అల్లాలనే మోసం చేస్తుంది, ఇళ్ళ మోసం కాదు. ఆమె తండ్రి అబ్బాయిని ఎట్లా కాపాడుకోవాలి, భర్తని అబ్బాయిని ఎట్లా కాపాడుకోవాలి తెలివితోటి రక్షించింది. అది ఈయన గమనించాక మహేష్ బాబు కూడా కొన్ని ఎమోషన్ అవుతాడు. లాస్ట్లో తల్లి అంటే ఏందని గమనించి సెంటిమెంట్ బాగా గొప్పగా తీసుకొచ్చాడు. ఇది నేను 4వ సినిమా చూసుకోం, ఉప్పలో చూసినా మళ్ళీ ఇప్పుడు మా అబ్బాయిలతో వచ్చేసిన సినిమా. థ్యాంక్ యూ. 48 years వచ్చినాక కూడా చంటి పిల్లాడు, ఒక కాలేజ్ పోయే స్టూడెంట్ లెక్క ఏ హీరో నన్ను ఉంటాడా అన్న. ఏం మెయింటైన్ చేసినా, ఎంత డైట్ మెయింటైన్ చేసినా అసలు 48 years అబ్బాయి లెక్క ఉన్నాడా అన్న. డిగ్రీ చదువుకున్న స్టూడెంట్ లెక్క ఉంటాడు. అదే మ్యాన్ ఆఫ్ ద మాసెస్, మ్యాన్ ఆఫ్ ద బాబ్ ఆఫ్ ద మాస్. ఇక మాస్ అంటే మహేష్ బాబే అన్న, మనకు గుర్తుకొచ్చేది మహేష్ బాబే మాస్. ఆయన అసలు పోకిర్ నుంచే స్టార్ట్ చేసిండు మాస్. ఇక ఆయన మాస్లో దాటాలంటే ఏ హీరో ఆయనకి ఇక మాస్ అంటే మహేష్ బాబు అన్న, ఆయన పేర్లోనే ఉంది మాస్ బాబు, మహేష్ బాబు. మోసగాడు పాడి పంటలు అన్నీ మొదటి రోజే చూస్తాం మనం. ఆ తర్వాత కురుక్షేత్రం, దేవదాసు, ఆ తర్వాత మహేష్ బాబు ఫ్యాన్ అయినాను కృష్ణ తర్వాత. ఇప్పుడు పోకిరి, ఇవన్నీ గుంటూరు కారం ఇప్పటికీ 5 సార్లు చూసిన నేను. చాలా లైక్ నాకు మహేష్ బాబు అంటే చాలా. పోకిరి అయితే ఒక 50 సార్లు చూసి ఉండవచ్చు టీవీలో అక్కడ ఇక్కడ. దూకుడు, మళ్ళీ అతడు, మిగతా అన్ని సినిమాలు బాగా చూసినాం మేము. సూపర్ డూపర్ హిట్. ఇది కూడా సూపర్ డూపర్ ఉంది, సూపర్. చిన్న పిల్లగానిలాగా, ఒక 25 ఏళ్ళ పిల్లగానిలాగా చేసిండు. వాళ్ళు అట్లా కావాలని బద్నాం చేస్తున్నారు అంతే. సూపర్ ఉంది. ఓకే, బ్లాక్ బాస్టర్. సూపర్ బాగుంది. బాగుంది సినిమా, సూపర్ హిట్, సూపర్, ఎక్సలెంట్. ఇంకోసారి ఎవరు రాకండి సినిమా. సూపర్ ఉంది. బాగుంది. చాలా బాగుంది. సూపర్ బాగుంది. సూపర్